ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను బియ్యం పిండితో ఉత్తప్ప చేస్తున్నాను. ఇది బియ్యం పిండి అండి, మర పట్టించాను. నేను 5 కేజీలు మర పట్టించాను. ఇందులో నేను సగ్గు బియ్యం వేసాను. బియ్యం మంచిగా కడుక్కొని, రేషన్ బియ్యం ఉంటాయి కదా, మంచిగా కడిగి నీడకి ఎండపోసాను. ఎండపోసి సగ్గు బియ్యం వేసి మర పట్టించాను. ఇది మనకు ఎండాకాలం కూడా చలువ అనమాట. సగ్గు బియ్యంతో మనకు చలువ వస్తుంది. మనం ఇందులో వేసుకుందాము. కప్పు చేస్తున్నాను. ఒక కప్పు తీసుకున్నాను. కొద్దిగా అంత సాల్ట్ వేసుకుందాము. చాలు. మనం పెరుగు కూడా వేసుకుందాము. పెరుగుతో బాగుంటుంది. కొంచెం పెరుగు, కొంచెం వాటర్ వేసుకుందాం. ఎక్కువ పెరుగు వేసుకున్నాం, కొద్దిగా వాటర్ వేసుకుందాం. మంచిగా కలుపుకుందాము. ఇలా కొద్దిగా వాటర్ పోసుకుందాము. కొంచెం మంచిగా లూజ్ అవుతుంది అన్నమాట. మనం ఉండలు లేకుండా కలుపుకోవాలి. నేను చెంచుతో కలుపుతా, చేతితో కూడా కలుపుకోవచ్చు. మనం ఇందులో అవన్నీ వెజిటేబుల్ అన్నీ వేసుకుందాము. కొరియాండర్, పుదీనా, కరివేపాకు వేస్తున్నాయి. 3 వేస్తున్నాను ఇందులో. ఇవి ఆనియన్ కూడా వేసుకుందాము. ఒక ఆనియన్ తీసుకున్నాను. ఒక టమాటా కూడా తీసుకున్నాను. చిన్న పీసెస్ తీసుకున్నాను అన్నీ. కొద్దిగా అల్లం ముక్క కూడా తీసుకున్నాను. కొంచెం రఫ్గా దంచేసాను. 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇందులో అన్నీ వేసేసుకున్నాను. క్యారెట్ కూడా వేసుకోవచ్చు. బీన్స్ ఉంటే బీన్స్ కూడా వేసుకోవచ్చు. సన్నగా తరిగి అన్నీ వేసుకోవచ్చు. వెజిటేబుల్ ఏదైనా మనం మంచిగా సన్నగా తరిగి వేసుకోవచ్చు. మనకి ఇంట్లో ఏమి లేకపోతే మనకి బియ్యం పిండి ఇలా మనము చేసుకొని పెట్టుకోవచ్చు. ఇట్లా నేను ఇప్పుడు చెప్పాను కదా, మంచిగా ఎండపోసాను, కడిగి ఎండపోసాను. సగ్గు బియ్యం వేసి మనం పట్టించాను. ఇప్పుడు ఎండలు ఎలా కొడుతున్నాయి, చాలా కొడుతున్నాయి కదా. జాగ్రత్తగా ఉండండి అందరూ, పిల్లలు పెద్దలు అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇలా మనం చేసుకొని పెట్టుకుంటే మనకు సగ్గు బియ్యం ఏ కాలమైనా మంచిదే కదా, బాడీకి చలవనిచ్చేదే కదా. ఎందుకంటే మనకు పొద్దుగల మార్నింగ్ మనకు బ్రేక్ఫాస్ట్ కోసం కూడా మనకు టిఫిన్ ఏది ఉండదు కదా ఇంట్లో, ఇది వేసుకోవచ్చు. మనం అన్ని కూరగాయలు ఏవి ఉంటే అవి వేసేసుకొని వేసుకోవచ్చు. మనము ఉత్తప్పలాగా చేసుకుంటే బాగుంటుంది. సాయంత్రం అయినా మనం నైట్ అన్నం తినకున్నా కూడా, ఒకటే పూట అన్నం తింటాం కదా ఒక్కొక్కసారి, ఒక పూట తినేవాళ్ళు కూడా ఉంటారు కదా, పొద్దున రాత్రి తినాం కదా, అలా బ్రేక్ఫాస్ట్ కోసం మనం చేసుకోవచ్చు. ఇది మనకు ఆరోగ్యానికి మంచిది, హెల్దీ కూడా మనకి. ఎందుకంటే ఇలా సగ్గు బియ్యం ఉన్నాయి కాబట్టి మనకు బాడీకి చదవ కాబట్టి మనం తినొచ్చు, ఎప్పుడైనా తినొచ్చు. ఈ సమ్మర్ అయితే కంపల్సరీ తీసుకోండి. మనం ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఇది మంచిగా నానుతుంది అన్నమాట. మనం స్టవ్ ఆన్ చేసుకుందాము. వెంక పెట్టేస్తాము. కొంచెం వేడమని మనం ఇది చూసుకుందాము. ఇలా 10 నిమిషాలు మంచిగా నానింది. ఇప్పుడు మనం వేసుకోవచ్చు. సిమ్లో పెట్టేసుకుందాము. మన కింద అంటుకోకుండా ఉంటుంది. మనం కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు, కొద్దిగా కారం కూడా వేసుకోవచ్చు మనకి కలర్ రావాలంటే. అలా కొంచెం మనకి చప్పగా లేకుండా ఉంటుంది కారం కూడా వేస్తే.
సిమ్లోనే పెట్టేసుకుందాము. మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని క్యాప్ పెట్టేసుకుందాం. కొద్దిగా పైన మనం ఆయిల్ వేస్తున్నాను. నేను మామూలుగానే వేస్తున్నాను. ఇష్టం ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, తినే దాన్ని బట్టి వేసుకోండి. సిమ్లో ఉడుకుతుంది మంచిగా. సిమ్లో ఉడికితే మంచిగా మనకు పిండి కదా మంచిగా ఉడుకుతుంది అంటే మనం క్యాప్ పెట్టేస్తున్నాను. రాతిన ఉడకని ఈ పక్కన పెట్టేసుకుందాం. ఇలా బియ్యం పిండితో సగ్గు బియ్యం ఇలా చేశాను కదా, నేను పిండి మరమట్టించాను కదా. ఇలా చేసుకుంటే బాగుంటుందండి, మనకు బాడీ కూడా చలవ. ఎండాకాలం మనకు ఇది మనకు గంగవాయల కూర పప్పు అండి, మేము ఇంట్లోకి చేసుకున్నాము. ఇది కూడా బాడీకి చలవ అనమాట. గంగవాయల కూర కూడా ఎండాకాలం చాలా మంచిది. ఏ కాలమైనా తినొచ్చు, కానీ ఎండాకాలం ఎక్కువ తినాలి. ఈరోజు వీడియో ఇదేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి.